లైటింగ్ ఇటు కనిపిస్తుంది అవి. వావ్, చాలా బాగా కనిపిస్తుంది. హాయ్, హలో అండి. మరి కొత్తలో అవుతాం మీ ముందుకు వచ్చేసాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం మేము రెడీ అయిపోయి చర్చి వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ ఉంది మా చర్చిలో. 3 days ఉంటుందన్నమాట. ఫస్ట్ రోజు వెళ్తున్నాము. చక్కగా ప్రేయర్ అంతా మీటింగ్ అంతా చూసేయండి. బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. చివరి వరకు చూస్తూ ఉండండి. ప్రస్తుతం అయితే ఇంకా మేము ఆటో వచ్చేసింది, ఎక్కి ఇంకా బయలుదేరాము. ఓకే, వెళ్దాం పదండి లాగ్లోకి. You've had enough of fighting, dying in the streets. For Christmas I just want a little peace. Be blind to one another, the differences are small. We all have got a cross to bear, we all have got our faults. For once when we're affronted, can we turn the other cheek? ఇట్లా తీసి అవునా? ఓకే, చల్ చల్. వేసుకొని కలిగిన వారు ఎవ్వరూ కూడా కృతజ్ఞత రహితులుగా ఉండలేరు. ఈరోజు 2024వ సంవత్సరం ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కి దేవుని సన్నిధికి వచ్చి ఎవరు ఈ జీవానికి కారకులో, ఎవరు ఈ ప్రాణానికి పోషకులో, ఎవరు ఈ జీవితాన్ని నడిపించేవారో, ఎవరు ఇప్పటి వరకు నడిపించారో ఎప్పటికీ నడిపిస్తారో ఆ మహా గొప్ప దేవుని ఎదుట మనసారా కృతజ్ఞతలు చెప్పడానికి ఈ 3 రోజులు సిద్ధపరచుకున్నటువంటి కృతజ్ఞతలు బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్ర 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 స్తోత్ర. Thank you Lord. You gave us your mind and your heart and heart of gratitude. We just give thanks to you, Father, from the bottom of our hearts. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులంగా మీ సన్నిధిలో చేరి మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, విత్ ద హార్ట్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్ర్యంతో మనస్సారా నిన్ను స్తుతిస్తూ ప్రభువాన్ని గణపరుస్తున్నాను. ఈ రోజుకి కారణం మీరని చెప్తున్నాను. నా కృతజ్ఞత ఏమంటే దేవుడికి చెల్లించేది. ఈ సంవత్సరం మే నెలలో నా కుమారుడి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నా బిడ్డను దేవుడు తప్పించాడు. చిన్న గాయం కూడా కాకుండా నా కుమారుని దేవుడు తప్పించాడు. ఆ విషయంలో చర్చిలో కూడా జాషువా అన్న కానీ పాస్టర్ గారు కానీ ఎంతో నాకు హెల్ప్ చేశారు నేను ఒకదానిగా ఉన్నప్పుడు. దాన్ని బట్టి బ్రదర్కి పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్పి తన పని తను ముగించుకోవడం కాదు, కానీ సంఘం పట్ల తనకున్న తండ్రి మనసుని బట్టి దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినాల్లో మనవారి మనల్ని పట్టించుకొని దినాలు అయిన పాస్టర్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు అన్ని విషయాల్లో తండ్రి హృదయాన్ని నా పట్ల తెలియచేసి నా బిడ్డ విషయంలో దేవుడు తన పాస్టర్ గారు నాకు చేసిన సహాయాన్ని బట్టి పాస్టర్ గారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం నేను నా భర్త దగ్గరికి వెళ్ళటానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. నాకేం తెలియదు, నేను ఫస్ట్సారి వెళ్ళాను, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అయినా దేవుడు తన కృపతో నన్ను భద్రపరిచి చక్కగా నన్ను క్షేమంగా నా భర్త దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఏ అపాయం రాకుండా నన్ను కాచి 2 నెలలు తనతో ఉండి మన క్షేమంగా నన్ను నా బిడ్డల దగ్గరికి నడిపించిన దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృప చాటునను నా బిడ్డల్ని నా భర్తను భద్రపరిచాడు. ఈ
ఈ సంవత్సరం అంతా నేను ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. అది నా గొప్పతనం కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను నేను నమ్ముచున్నాను. దేవుడు చేసిన మేలుని బట్టి నేను దేవునికి వందనాలు. నేను నా బిడ్డలకు కావాల్సిన కొన్ని వస్తువులు నేను అక్కడ అమెరికాలో కొనుక్కున్నప్పుడు నా చిన్నతనంలో ఒక చిన్న విషయం జరిగింది. అది నాకు పదే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు వేరే ఒక ఊర్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ, మా అక్కని, నన్ను, మా అన్నయ్యని మా ఊరు తీసుకెళ్ళేటప్పుడు బస్సులో మా నాయనకి వాళ్ళిద్దరికి, మా అక్కకి, మా అన్నకి టికెట్ తీసుకున్నారు, కానీ నాకు తీసుకోవాలి. ఆ కండక్టర్ వచ్చి, మా ముసలమ్మ ఈ పాప మీ అప్పుడే వచ్చింది కదా, ఈ అమ్మాయికి టికెట్ తీసుకోవేంటి అని పద్దాకులు అడిగినా కానీ లేదయ్యా మా అప్పుడు రాలేదు ఈ పిల్ల, మా పిల్ల కాదని చెప్తుంది, టికెట్ తీసుకో. లేదా ఆయన కండక్టర్ కూడా లేదమ్మా మీ అప్పుడే వచ్చింది, మీతో మీరు టికెట్ తీసుకోవాల్సిందే, ఈ పాపకు టికెట్ తీసుకోవాల్సిందే అని ఆయన ఊరు వచ్చేలా అడుగుతానే ఉన్నాడు. లాస్ట్కి ఈ మా అమ్మ డబ్బులు తీయట్లేదన్న రెక్క పట్టుకుని బయటికి గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు మా నాయనమ్మ డబ్బులు తీసుకుంది. అటువంటి స్థితి నుంచి దేవుడు నన్ను ఇటువంటి స్థితికి కేవలం తీసుకురావటం దేవుని కృపే, దేవుని ప్రేమే, దేవుని కనికరమే. ఆయన కృప లేనిది, ఆయన ప్రేమ లేనిది, ఆయన కనికరం లేనిది నేను ఈ స్థితిలో లేనని గట్టిగా నమ్ముచు ఈ సంఘంలో దేవుడు నన్ను నాటిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు. సిస్టర్ చెప్పినట్టే మా కుటుంబం హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు మంచి ఆరోగ్యంతో కాపాడినాడు. ఈ సాక్ష్యం నేను నవంబర్ 1st బ్లెస్సింగ్ మీట్లో చెప్పాలనుకున్నాను. బట్ ఆ ముందు వీక్ మా చిన్నబాబు జోయల్కి ఏమైందంటే ఫుడ్ ఇన్ఫెక్షన్తో ర్యాష్ వచ్చింది అన్నమాట. చిన్నగా ర్యాష్ వచ్చింది, ఏం పట్టించుకోలేదు. సాటర్డే ఈవినింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. అండ్ సండే చర్చ్కి వచ్చేసాము. సండే నైట్కి చాలా ఒళ్ళంతా వచ్చేసింది. నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను, ఏంటంటే ఇట్లాగ అవుతుంది అనేసి అనుకున్నా. కొంచెం చిన్నపిల్ల కదా భయపడినాను. అండ్ హాస్పిటల్కి వెళ్తే ఒక మెడిసిన్ రాసి ఇచ్చారు, తగ్గింది. తర్వాత ఆ నెక్స్ట్ వీక్ కూడా అది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి నేను చాలా ప్రేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ఎన్నో సాక్ష్యాలు విన్నాను, చిన్నపిల్లలకి డెంగ్యూ రావడము, పేరెంట్స్ చాలా బాధపడడం, ఇవన్నీ చూసి విని భయపడ్డాను, ఏంటి ర్యాష్ లాగా అనేసి. మరి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి బిడ్డకి స్వస్థత ఇచ్చి నార్మల్గా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు సిస్టర్ చెప్తుంటేనే గుర్తొచ్చింది. నా లైఫ్ చూసుకుంటే రాజమండ్రిలో ఒక చిన్న పల్లెటూరు, అది ఒక ఐలాండ్లో ఉంటుంది. దాంట్లో మేము 6 మంది పిల్లలు, డాడీ ఒక్కడే వర్క్ చేసి అందరినీ చదివించుకొని, అండ్ ఇద్దరు మా అన్నయ్య చెల్లి కెనడాలో ఉంటారు, అక్క చెల్లి హైదరాబాద్లో ఉంటారు, నేను బెంగళూరులో. ఆ పల్లెటూరు నుంచి బెంగళూరు కర్ణాటక అంటే అసలు తెలియదు అనమాట. దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ గొప్ప సంఘంలో నాకు వాక్యము ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహకరిస్తూ, అంతేకాకుండా ఫిజికల్ లైఫ్లో నాకంటూ ఒక చిన్న షాప్ పెట్టుకుని ఇక బెంగళూరులో బిజినెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు స్టెప్ తీసుకున్నానో తెలియదు. దేవుణ్ణి అడిగాను, ఏదో ఒకటి చేయాలి, ఇలా ఇంట్లో ఉంటే కుదరదు అనేసి అడిగాను. ఒకరోజు ఈయన చెప్తా ఉన్నారు, చేతులే ఏదో ఒకటి ఆలోచించి అన్నారు, కానీ తను పుష్ చేస్తున్నాను, బట్ ఏం చేయాలనేది నాకు ఐడియా ఇవ్వట్లేదు. ఒకరోజు నేనే వెళ్ళి అడిగాను, నేను ఇక్కడ పక్కన ఏదో షాప్ ఖాళీ ఉంది, నేను దేవుడు మాట తీసుకున్నాను రోమన్స్ 8:28 నుంచి, ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తారు అనేసి చెప్పారు. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి దేవుడు అనేది మరి ఇల్లు లేదు, ఏం లేదు, తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోయాను, ఏ దిక్కు లేదు ప్రభా, అసలు ఇల్లు కట్టుకుంటానా లేదా అని కూడా చాలా చెప్పారు. మరి నేను నా భార్య కలిసి బాగా ప్రార్థన చేసినప్పుడు అనంతపూర్లో ఒక చక్కని గృహాన్ని మాకు ఇచ్చారు. మరి ఒక కొడుకును ఒక కుమార్తెను దేవుడిచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చాలా ఘనంగా చేశారు. ఇదంతా ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి బాగా ప్రేయర్ఫుల్గా ఉండేవాడిని, ప్రార్థన చేసి ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలని. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడనమాట. మరి ఒక విషయం, మరి ఎస్ఐ ప్రమోషన్ ఇచ్చి నన్ను అన్నమయ్య జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంటికి దూరం అయిపోయింది ఎలక్షన్ డ్యూటీలో. మరి 1 year చాలా కష్టపడ్డాం. మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ప్రార్థన చేసుకున్న ప్రభా నీ చిత్తం అంటే
నన్ను తిరిగి మళ్ళీ అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయించాయా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని కర్నూలులో ఉన్న డిఐజీ గారిని కలిశాను. ప్రభా నీ చిత్తమైతే నన్ను ఆహారానికి అన్నింటికి శానిటైజర్, కడుపులో గ్యాస్ ట్రబుల్ వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతున్నప్పుడు మరి అనంతపురం ఏమైనా ఖాళీ ఉన్నాయంటే చూడమే అన్నాడు. వెంటనే పిలిచి డిఐజీ మేనేజర్ గారిని, అయ్యా ఖాళీ లేవు సార్, అనంతపురం లేవన్నాడు. సార్ కనీసం అటాచ్మెంట్ అనేది సార్ ఏదో ఒక 4-5 ఏళ్ళు ఉంది సర్వీస్ ఏదో చేసుకున్నాను సార్ అంటే అటాచ్మెంట్ ఇచ్చేసారు. పోయి అనంతపురం ట్రాఫిక్ పిఎస్ఎస్ఐగా జాయిన్ అయినాను. దేవుడు గొప్ప కృప చూపించాడు. మళ్ళీ ఈ మధ్య నాకు దర్శనం ఇచ్చింది. కొన్ని పరిస్థితుల్లో నేను తప్పిపోయాను అనమాట. తప్పిపోయి ఇంక చాలా ప్రార్థన దూరమైంది. అక్కడికి వెళ్ళినాక చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అయిపోయినప్పుడు పాస్టర్ గారు టీవీలో ఒక వాక్యం చెప్తున్నారు. మరి కృతజ్ఞత గురించి చెప్తాను. ఆ రోజు నిజంగా దావీదు గారి గురించి అన్నీ చెప్తా అంటే చాలా రివ్యూలు అయినాక నాకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు పరలోకంలో. అందరూ పరిశుద్ధులందరూ ఎత్తపడుతున్నారు. నేను మాత్రం ఎత్తపట్టలా. ఏంటంటే నీలోని ఈ పాపం ఉంది కదా, ఈ పాపాన్ని ఒప్పుకో, అప్పుడు నేను పరలోకం తీసుకెళ్తానంటే కన్నీరు కార్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఒక తెల్లని గుర్రం వచ్చిందన్నమాట. తెల్లని గుర్రం వచ్చి నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళింది. అక్కడ దేవుడు అందరికీ వాగ్దానాలు పంచుతున్నాడు, అందరికి పంచుతున్నాడు. ప్రభా నాకు కూడా ఒక వాగ్దానం ఇవ్వండి అంటే ఆయన బైబిల్ అంతా ఇస్తాడు. బైబిల్ అంతా నీకేనా వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. అటు విషయాలు ఎన్నో మేలు. అది కరెక్ట్ చేయండి పోర్టల్, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు నాకు తెలియకుండానే ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చారు. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను నాకు కావాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు, ప్రేయర్లో కూడా అనుకోలేదు. నా బ్యాండ్ని హైక్ చేయడము. వాళ్ళు పరిశుద్ధుల గురించి మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు నీతిమంతులుగా మాట్లాడుతున్నారా లేకపోతే లోకస్తుల్లాగా మాట్లాడుతున్నారా అని వాళ్ళని మీరు పరికించి చూస్తారట. ఈరోజు ఈ మందిరంలో మేము ఒక పని చేసాం. ఈరోజు ఇంతమందితో, ఇన్ని వందల మందితో తండ్రి నీ బిడ్డలు నీ గురించి మాట్లాడారు. వారి తండ్రి, వారి దేవుడు వారికి చేసిన మేలు గురించి మాట్లాడారు. వారి ప్రభు వారికి ఎలా తోడుగా ఉన్నాడో, వారిని ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఆయన సంబంధంలో ఎలా పెంచాడో, మేలు ఎలా దయచేశాడో, వారి స్థితిగతులను ఎలా మార్చాడో నీ బిడ్డలు సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఈ మాటలన్నీ విన్న దేవుడికి ఈరోజు మాటలతో కృతజ్ఞత అని చెప్పాం, ఈరోజు పాటలతో కృతజ్ఞత అని చెప్పాం. కాబట్టి ఈరోజు మీరు సాక్ష్యాలతో కృతజ్ఞత చెప్పి ఉండగా సంఘాన్ని వీరిని మాత్రమే కాదు, సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా న్యూ జెరూసలేం సంఘాన్ని మీ చేతులతో దీవించుమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లెస్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ న్యూ జెరూసలేం. ఆమేన్. ఈ సంఘములో నాటబడిన, ఈ సంఘ క్రమములో ఎదుగుతున్న, ఈ సంఘ భద్రతలో ఉన్న, ఈ సంఘ ఆత్మీయతలో నిలుస్తున్న, ఈ సంఘ వాక్యంతో అభివృద్ధి చెందుతున్న దేవా, ఈ దొడ్డి గొర్రెలను నా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ బయట ఉన్నారో వారిని కూడా యేసు నామములో దీవిస్తున్నారు. ఆమేన్. నీ సేవకునిగా ఈ రోజున నీ అభిషక్తునిగా నా ప్రభువు నామములో వారికి శుభమును దీవెనయు ఇలాంటి సాక్ష్యాలు అనేకం వారి జీవితంలో మీరు కలుగ చేస్తారని మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా మాతో ఎందుకు మేము మిమ్మల్ని స్తుతించాలి, ఈ కృతజ్ఞతను ఎందుకు మేము కలిగి ఉండాలి అనే సత్యాన్ని మాకు బోధించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సును మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో. యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించండి? సంతోషంతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధిలోనికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను
పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. ఏం చెల్లించుచు? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో మీరు ప్రవేశించండి. కీర్తనలు పాడుచు. ఏం చేయండి? కీర్తనలు పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో మీరు ప్రవేశించండి. ఆయనను స్తుతించు. ఆయన నోటితో ఏం చేయండి? స్తుతించండి. ఆయన నామాన్ని ఏం చేయండి? గణపరచండి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యం ఉండును. ఆయన కృప నిత్యం ఉండును. ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం ఒకసారి. హల్లెలూయా. మర్చిపోకూడదు. మరి మర్చిపోకూడదు ఏం చేయాలి? నీ దేవుడు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అని వాడుకుంటూ ఎంత దూరం అన్న పోవచ్చు కదా.